మనతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సురేంద్ర గారు చెప్పండి, ఏంటి అసలు నిన్న జరిగినటువంటి బైరి నరేష్ చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ సమాజం మొత్తం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ముందుగా ఆద్య మీడియా న్యూస్ ఛానల్కి నమస్కారం. నా పేరు బంటు సురేందర్ ముదిరాజ్, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ, హైదరాబాద్ నుంచి. సో ఏంటంటే ఇప్పుడు మన హిందూ మతాన్ని మొత్తం విభేదాలు రెచ్చగొట్టడానికి దీని వెనుక హస్తం ఎవరో ఉన్నారు, అది బయట పడతలేదు. ఎవరో ఉన్నారు, 100% ఉన్నారు. ఎవరున్నారో చేపిస్తున్నారు హిందూ మతాలను రెచ్చగొట్టడానికి. అది కూడా అయ్యప్ప రోజులలో 41 రోజులు వీళ్ళు దీక్ష బట్టి ఉదయం 4 గంటలకు లేచి చల్లనీతో స్నానం చేసుకుని దేవుని ఆరాధిస్తూ పూజ చేసే వాళ్ళకి, నిష్టంగా పూజ చేసే వాళ్ళని రెచ్చగొట్టడానికి మన రాష్ట్రం అంతా, మన దేశం అంతా అల్లకొల్లం చేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారో, అది ఎవరో ఇంకా బయట పడతలేరు. రీసెంట్గా మళ్ళీ కూడా ఇప్పుడు బాత్రూంలో కూడా ఒక వీడియో పెట్టినట్టు మాకు మెసేజ్ వచ్చింది. సో ఇది నేను ఏమంటున్నానంటే, మన హోమ్ మినిస్టర్ గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం గారికి నేను ఒకటే కోరుతున్నాను. నేను అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అతను దాచుకున్నాడని ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అది ఎక్కడ దాచుకున్నా కూడా, మన రాష్ట్రంలో దాచుకున్నా, పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ దాచుకున్నా కూడా అతన్ని మన పోలీస్ యంత్రాంగం దాచుకుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేసి పట్టుకున్న శక్తి ఉన్నది. మన తెలంగాణ పోలీసు వాళ్ళు పట్టుకున్న శక్తి ఉన్నది. నేను వేడుకుంటున్నా, పోలీసు వాళ్ళకి వేడుకుంటున్నా, అతను ఎక్కడున్నా పట్టుకోవాలని వేడుకుంటున్నా. అతను బైరి నరేష్ కాకుండా వెంబడి రాజేష్ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మళ్ళీ సభలో ఎంతమంది అయితే కూర్చున్నారో, సభలో ఎంతమంది కూర్చొని హేళన చేసిరో, నవ్వుతున్నారో. బైరి నరేష్ మాట్లాడుతుంటే సభలో కూర్చున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. బైరి నరేష్తో సమానం ఎత్తాలి. అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే. కానీ ఒక మాట చెప్పండి, ఇప్పటికే ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలతోనే ఎంత తీవ్ర దుమారం రేగిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆయన బాత్రూమ్ నుంచో ఏదో ఆయన రూమ్ లో నుంచి ఏదో ఒక వీడియోని వైరల్ చేస్తారు. ఎట్లా? సో నేను అదే అంటే వీటి వెనక ఇంత ధైర్యం ఉండదు. అనుకోకుండా అతను సొంతంగా చేసిండు, వ్యాఖ్యలు చేసిండు అనేది బాధపడతారు, మళ్ళీ చేయొద్దనే ఉంటుంది. సో మళ్ళీ కూడా బాత్రూంలో దాచుకొని ఒక వీడియో మళ్ళీ వైరల్ చేస్తున్నాడు, పంపిస్తున్నాడు అంటే దీని వెనక ఎవరు హస్తం ఉన్నది. రెచ్చగొట్టడానికి, అయ్యప్పలను రెచ్చగొట్టడానికి, మన రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి ఏదో ప్లాన్ చేస్తారు. హస్తం ఉన్నది. ఏ హస్తం ఉందో ఇంకా బయటపడతలేదు. ఖచ్చితంగా బయటపడాలి. నేను అందరూ వేడుకుంటున్నాను, పోలీస్ యంత్రాంగాన్ని, హోమ్ మినిస్టర్ కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, మినిస్టర్ అందరినీ వేడుకుంటున్నాను. నేను మన హిందూ సమాజంలో ఉన్న వాళ్ళు, హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ భక్తులందరినీ కూడా మనోభావాలను దెబ్బతీసి ఒక రకమైన అలజడి సృష్టించడానికి జరిగేటువంటి ప్రయత్నంగా ఏదన్నా ఇది కనపడుతుందా? అవును, 100% ఇది హిందుత్వాన్ని మొత్తం రెచ్చగొట్టేసి, అల్లకొల్లోలం చేసి, హిందుత్వాన్ని మిగతా కులాలు అందరినీ ఒక రెచ్చగొట్టేసి గొడవలు చేయాలి. గొడవలలో ఏదో కొన్ని పబ్లిక్ అందరూ కొట్టుకోజావాలని ఒక ప్లాన్ చేస్తున్నారు. చిన్న ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ. రాష్ట్రబద్ధంగా అందరూ అయ్యప్పలంతా దీక్ష చేరుకుని ప్రతి ఊర్లలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అతని మీద చర్య తీసుకోవాలని కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. పోలీస్ యంత్రాంగం అతని మీద చర్య తీసుకోలేదు, పట్టుకోలేదు. దయచేసి వేడుకుంటున్నాను నేను, పోలీసు వాళ్ళకి అందరూ వేడుకుంటున్నాను నేను, అతను ఎక్కడ దాచుకున్నా కూడా అతన్ని పట్టుకోవాలని వేడుకుంటున్నాను నేను. ముదిరాజ్ గారు, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, లేకుంటే ఇటు పోలీస్ యంత్రాంగం కానీ, అసలు మీరు వారిని ఏం కోరుకుంటారు? ఇలాంటి సంఘటనలు కానీ, ఇలాంటి వ్యాఖ్యలు కానీ, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని వారిని కోరుకుంటారు మీరు? మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు ఇతరులు చేయకుండా నేను ఒకటే కోరుతున్నా, అతను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి, ఆ సభలో ఉందని అరెస్ట్ చేసి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తే, జైళ్ళల్లో 10 ఏళ్ళు పనిష్మెంట్ ఇస్తే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ 2 వ్యక్తి చేయరు. ఇప్పుడు దిశ ఎగ్జాంపుల్, దిశ గారికి సంబంధించిన విషయంలో వాళ్ళందరినీ పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇది కూడా నేను ఏమంటున్నా అంటే, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు శిక్ష వేస్తే, కోర్టులో పెట్టి వాళ్ళకి సంబంధించిన ఏ కేసులు, పిటిషన్ ఏ కేసులు ఉన్నాయో ఆ కేసుల మీద వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా జైల్లో పెడితే మిగతా అయ్యప్పలంతా శాంతి చెందుతారు. మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా శాంతి చేరుకుంటారు. అరెస్ట్ చేసిరని ఒక రకంగా ఇప్పుడు శాంతి భద్రతలకి విఘాతం కలిగినట్టే. శాంతియుతంగా ఉండలేక అందరు మనసులో ఒక కోపాలు, అయ్యప్పలకు కోపాలు, ప్రజలకి తెలుగు హిందూ మతాలు, హిందూ వాళ్ళందరూ కోపాలు, విపరీతంగా కోపంగా ఉన్నారు. అతను ఏడో కనిపిస్తే కొడదామన్నట్టు విపరీత చాలా కసి మీద ఉన్నారు. కానీ మనకి ఫారూఖీని ఇడిచిపెట్టడం వల్ల, రాజాసింగ్ని అరెస్ట్ చేయడం వల్ల అంటే వాళ్ళల్లో ఎక్కువ పెరిగిపోయింది. ఈ నాస్తికులు వీళ్ళల్లోని ఏంటంటే, హిందువుల మీద ఎవడైనా ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఏం కాదు అని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డి గ్యాంగు, తుకుడే గ్యాంగులు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి. ఆ సపోర్ట్ వల్ల వాళ్ళంతా ఇది చేస్తున్నారన్నమాట. అలాగే స్వేరో వాళ్ళు కూడాను వాళ్ళతో పాటు జుడాయించున్నారు. ఇట్లా అంతా జుడాయించున్నారు కాబట్టి వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. అరే బైరీ నరేష్గా నీకు ఎన్ని బైరీలు పెడతానో నాకే తెలియదు. ఇంకొకటి, నువ్వు అనుకుంటున్నావు నువ్వు నాస్తికుడు అనేసి. నేను చెప్తున్నా, అయ్యప్ప వల్ల నేను ఎన్నో అనుభవించాను. అయ్యప్ప నాకు ఎన్నో ఇచ్చిండు. అయ్యప్ప
నాకు పిల్లలు లేకుంటే అగో నా కూతురు అగో నా కూతురు అయ్యప్ప ఇచ్చిన వరం. నా కూతురు నా కూతురు కోసం నా కూతురు ఇగో అయ్యప్ప ఇచ్చిన వరం. నేను బహిరంగంగా చెప్తున్నాను, అయ్యప్ప ఇచ్చిన వరం నా కూతురు. అర్థమైందా? ఇది నా కూతురు ఇగో అయ్యప్ప మహిమ తెలుసుకో. ఈమె కోసం నేను సైకిల్ యాత్ర చేసిన. అలాగే నా కొడుకు నాకు మళ్ళీ ప్రార్థన చేస్తే కొడుకు ఇచ్చిండు. కొడుకు కోసం మొన్ననే పాదయాత్ర చేసి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాను. పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి శబరిమలకు పాదయాత్ర చేసుకుంటూ, అది మొక్కుబడి. బైరీ ఇస్తా, మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్ళినా. అయ్యప్ప అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు కాబట్టి వరాలు ఇస్తాడు. మనం భక్తులు మనం. అర్థమైందా? ఇంకా బైరీయే కాదు, ఎవరైనా సరే మాట్లాడిరంటే తెలుసుకొని మాట్లాడండి. ఫస్ట్ అయ్యప్ప కోసం మొత్తం విపులంగా తెలుసుకున్నాకనే మాట్లాడండి, లేదంటే బైరీలు పడతాయి. స్వామి శరణం అయ్యప్ప. చెప్పండి, ఫైనల్గా దీనికి క్లోజింగ్ ఏంటంటారు? క్లోజింగ్ ఒకటే అండి, నేను ఒకటే కోరుతున్నాను. అందరికీ కోరుతున్నాను, నేను ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పోలీస్ యంత్రాంగం ఒకటే కోరుతున్నాను. అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు మన రాష్ట్రంలో భారతదేశంలో శాంతియుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాంటివి కాకుండా ఉండాలంటే వాళ్ళకు మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడాలి. అప్పుడే వాళ్ళు మిగతా ప్రజలందరూ శాంతియుతంగా సంతోషిస్తారు, అయ్యప్పలు సంతోషిస్తారు, ఆనందంగా శబరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇప్పుడు అంతవరకు వీళ్ళకి మనశ్శాంతి లేదు. అయ్యప్పలకి మనశ్శాంతి లేదు, మిగతా హిందూ మతానికి ఎవరున్న వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇది ఎందుకంటే మానసిక శోభంగా ఉంది. చాలా చెడుగా మాట్లాడారు. అయ్యప్పలు ఇలా ఉట్టడం అలా ఉట్టడం అని పుట్టిండు. అది నేను అదే బైరి నరేష్కి అంటున్నా. నేను అదే వాళ్ళ అమ్మ కూడా ఎలాగన్నది, ఊ అంటావా అని ఒక విధంగా అన్నాడు. సో వాళ్ళ అమ్మని అడుగుమంట, అవి బైరి నరేష్కి అంటున్నా, వాళ్ళ అమ్మని అడుగుమంటున్నాను. నువ్వు ఎట్లా కన్నావు అమ్మ? ఊ అంటావా అని కన్నావా, ఇలా కన్నావా అని బైరి నరేష్కి నేను అడుగుతున్నాను. నేను అది కరెక్ట్ కాదు. మిగతా ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ అయ్యప్పలందరూ చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటివి వాళ్ళకు కఠినంగా శిక్షించాలి. శిక్షించినప్పుడే వాళ్ళకు మళ్ళీ మిగతా వాళ్ళకు ఇబ్బంది కాదు. మళ్ళీ రెండోసారి ఇలా కాకుండా ఉంటుంది, రెండోసారి రిపీట్ కాకుండా ఉంటుంది. ఒకటే పెట్టుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ దిశా నిందిత కేసులోనే ఇమీడియట్గా వాళ్ళకు నిందితులను పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి చాలామంది భయపడతారు, ఇలాంటి చెడు పనులు చేయడానికి భయపడతారు. అదే నేను అనుకున్నా, ఇప్పుడు హిందూ మతంలో ఇలాంటి అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి, మన రాజ్యాంగం రాసిండు. అతని ఫోటో పెట్టుకుని అతని సభలో ఇలా మాట్లాడడం అంటే అంబేద్కర్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళందరూ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. సభలో ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి అని నేను వేడుకుంటున్నాను. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి వేడుకుంటున్నాను, హోమ్ మినిస్టర్ గారికి వేడుకుంటున్నాను. అయ్యా స్వామి శరణం అయ్యప్ప, భారత్ మాతాకి జై. స్వామియే శరణం అయ్యప్ప. నా పేరు ఇంద్రసేనారెడ్డి. నిన్న ఇంద్రసేనారెడ్డి గారు నిన్న జరిగినటువంటి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? నిన్న సడన్గా చూశాను సార్. చూసి నేను తట్టుకోలేకపోయాను. నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్ చేశాను, సార్ ఇట్లా అయిందని. అంటే ఆల్రెడీ వాళ్ళు దీంట్లో నిమగ్నమై ఉన్నారు. నేను తెలుసుకున్నాను. 2 రోజుల నుంచి వాళ్ళు ఇంటికి రాకుండా కూడా దీనికి ఉద్యమం చేస్తున్నారు. బైరి నరేష్ గారు, మీరు వ్యూస్ కావాలన్నా మీడియాతోటి ఇట్లా పేరు తెచ్చుకోవాలంటే ఒక పని చేయండి. బీదవాళ్ళ ముంగట ఒక డ్రాయర్ వేసుకొని బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి తిండి పెడుతున్నట్టు చూపించుకోండి, వ్యూస్ వస్తాయి మీకు. అంతేగాని హిందూ దేశం మీద, ఏ హిందూ దేశం అయ్యప్పనే కాదు, ఏ హిందూ దేవతల మీద మీరు అవమానించినా తట్టుకునేది లేదు. మామూలుగా హిందూ ప్రజలు ఏంటంటే మాకెందుకు, మేము అంటే వేరే వాళ్ళు తట్టుకోలేరు అనే ఉద్దేశంతో ఉంటారు. అది ఒక శాంతియుతంగా, దాన్ని మీరు అలసుగా తీసుకుంటున్నారు. ఈ విధంగా సపోర్ట్ కేసీఆర్ గారు కూడా ఈ విధంగానే సపోర్ట్ ఇస్తారు. మీరు రాజ్ నరసింహ్ గారికి ఎందుకు పీడీ యాక్ట్ పెట్టిరో అర్థమైతలేదు. అసలు పీడీ యాక్ట్ పెట్టేది కేసీఆర్కి, కేటీఆర్కి పెట్టేది ఉండే. ఈ విధంగా చేస్తుంటే మీరు ఏం పట్టించుకుంటలేరు. ఏమన్నంటే మైనార్టీలకు సపోర్ట్ కావాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఈ విధంగా ఉండకపోతే ఈరోజు ఈ పరిస్థితి రాకపోవు. మీరు రాజ్ నరసింహ్ గారికి పీడీ యాక్ట్ పెట్టడానికి కారణం ఏంటండి? ఇదొకటి చెప్పండి. మీరు బైరి నరేష్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తారు? బైరి నరేష్ నాకు తెలుసు అండి. మామూలుగా దిశ వాళ్ళకి ఏదో కేసు ఉంటే ఉరిశిక్ష అది అని చెప్పి చేశారు. ఇలాంటి చేసిన వాళ్ళని కూడా ఇద్దరిని ఉరిశిక్ష తీసేయాలండి. తీసేయి గొడవలు రావు. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.